ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 6 గా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని సిటీ అధికారులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఈ మేరకు ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. కాసేపట్లో ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ లో సూత్రధారి రాజ్ కసిరెడ్డిగా కమిషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా సిటీ గుర్తించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. సందీప్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసులో ఉన్నటువంటి ఏక్ గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి సిట్ అధికారులు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ తన నివాసంలో అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన కూడా విజయవాడ తరలించేందుకు రంగం సిద్ధం చేసి ఈ రోజు కూడా ఏసీబీ కోర్టులో కూడా హాజరుపరుస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఈ దీంట్లో కూడా ప్రధాన లిక్కర్ స్కామ్ లో కూడా సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి కూడా కమిషన్లు చెల్లించినట్లుగా కంపెనీలను బెదిరించి ఒత్తిళ్లు చేసినట్లుగా అయితే మాత్రం సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకంగా వివరించినట్లయితే మాత్రం అధికారులు గుర్తించారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో కూడా మద్యం లిక్కర్ స్కామ్ లో అయితే మాత్రం పెద్ద ఎత్తున కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లయితే మాత్రం అధికారులు గుర్తించారు. దీనిలో కూడా ఇప్పటికే A6 ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. దీనిలో కూడా ఇప్పటికే కూడా మరికొంతమంది జరుగుతున్న పరిణామాల్లో కూడా ఇప్పటికీ కూడా హైదరాబాద్ లో కూడా ఎత్తున కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి. దీంతో కూడా అటువంటి విచారించగా కూడా దీంట్లో మరికొన్ని కీలకమైన అంశాలు అయితే మాత్రం వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటుగా ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకి అయితే మాత్రం మరి కాసేపట్లో అయితే మాత్రం తరలించి హాజరుపరచడం, దాంతో పాటుగా హైకోర్టులో ఏసీబీ కోర్టులో అయితే తీర్పును బట్టి కూడా రిమాండ్ విధించాలా లేదా షరతులతో కూడిన బెయిల్ వస్తారా అనే అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి. దీంతో కూడా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ లో పలు అభియోగం ఉన్నటువంటి నేతలు కూడా ఉన్నారు. దీంట్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు పక్కదారి వెల్లించినట్లుగా ఉన్నారు. దీంట్లో కీలకమైనటువంటి విజయసాయి రెడ్డి కూడా మొన్న చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయి దాంట్లో ఒక్కొక్కరిని కూడా విచారణ చేయడం, దాంట్లో భాగంగా ఇప్పటికి ఇతరులను కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో కూడా ఈ రోజు పరిణామాలు ఏ విధంగా ఉంటాయని కూడా చూస్తున్నారు. ఇప్పటికే కసిరెడ్డిని అయితే మాత్రం అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ చేశారు. దీంతో పాటుగా ఇతను కూడా అరెస్ట్ చేసే క్రమంలో ఉన్నాయి. దీంతో కూడా ఇప్పటికే కసిరెడ్డికి కమిషన్లు పెద్ద ఎత్తున కూడా చేతులు మారాయి. అదేవిధంగా సుమారు 3,000 కోట్ల పైగా కూడా పక్కుదారి పట్టాయని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. దీంతో కూడా రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు కూడా చూపించేది ఉంది. దీంతో కూడా అవన్నిటిని కూడా లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా అయితే మాత్రం డబ్బులు పక్కదారులు పట్టాయి అనేది కూడా ఆ వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. యశ్వంత్, అంటే ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయా? ఎస్ సందీప్, ఇప్పటికే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ఆయన నివాసాలు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి కూడా విజయవాడకి అయితే మాత్రం తరలిస్తున్నారు. దీంతో కూడా విజయవాడకి రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రంలో కనుక చేరుకుంటే కనుక ఆ సమయం బట్టి కూడా ఇక్కడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. దాంతో పాటుగా హాజరుపరిచే సమయం ఉంటే కనుక హాజరుపరుస్తారు. లేదంటే మాత్రం ఈ రోజు కూడా రిమాండ్ స్టేషన్ అదుపులో ఉంచుకొని రేపు ఉదయానికి కూడా పెట్టే అవకాశం ఉంది. 90% అయితే మాత్రం ఈ రోజు మాత్రం విజయవాడ తరలించి ఏసీబీ కోర్టులో అయితే మాత్రం ప్రవేశపెట్టే అవకాశం మాత్రం ఇక్కడ పోలీసు వర్గాలు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. దీనిలో చూసుకునేది ఇప్పుడు కూడా అరెస్ట్ చేశారు. తనని విచారించే అవకాశం ఉంది కాబట్టి అతన్ని విచారించి విచారణతో పాటు మరిన్ని కొన్ని నిజాలు, అదేవిధంగా దీన్ని ఇంకా ఎంతమంది పాత్రదారులు ఉన్నారు, ఎవరు సూత్రధారులు ఉన్నారు అంశాలను కూడా వెలుగులోకి రావాలి కాబట్టి కొంతసేపు కూడా విచారణ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా హైదరాబాద్ నుంచి విజయవాడకి తీసుకొచ్చే మార్గంలో మధ్యలో ఇటు జగ్గయ్యపేట లేదా నందిగంలో కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారణ చేస్తే అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం మనకు సమాచారం ఉంది. దీంతో కూడా ఈ రోజు మధ్యాహ్నం లోపల కనుక విజయవాడ చేరుకుంటే కనుక ఆ కోర్టులో అయితే హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం మనకు సమాచారం ఉంది. దీంతో ఇప్పటికే ఇతను మాత్రం పూర్తిగా విచారణ చేసిన అనంతరమే కోర్టుకి అప్పచెప్పే అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం ఉంది. దీంతో ఇప్పటికైతే మాత్రం అరెస్ట్ అయితే మాత్రం చూపించడం ఎక్కడ కూడా ఏ స్టేషన్ లో కేసు నమోదైతే అనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. దీంతో కూడా ఆ అరెస్ట్ చూపించే అనంతరమే కూడా కోర్టుకి హాజరుపరిచే అవకాశం కూడా ఉన్నట్లు ఉంది సందీప్. థ్యాంక్ యూ యశ్వంత్.